గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. నమస్తే, వెల్కమ్ టు జేఎస్పీ మీడియా. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 90% ఉన్న బీసీ జనాభా అధికారంలోకి రావడానికి చాలా వెనుకబడి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు రాజ్యాంగంలో హక్కులు కల్పించినప్పటికీ అవి 100% నెరవేరాలనేది సమూలంగా ఉన్న చర్చ అన్నమాట. సో ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తా అన్న కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా అమలు చేయలేకపోవడము, అది కాస్త ఉద్యమంగా మారడము, అది కొనసాగుతూ వస్తూ ఉన్నది. దేశవ్యాప్తంగా చాలా కులాలు, ఇంకా గుర్తించబడని కులాలు కూడా ఉన్నాయన్నమాట. సో దాంట్లో భాగంగానే మనం ఈరోజు వీడియో చేయబోతున్నాము. ఒక మంచి ఆర్టికల్ కూడా రావడం జరిగినది. సో ఈరోజు ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. మన జేఎస్పీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బీసీల రాజ్యాధికారంపై అగ్రకుల అధికార కత్తి. బీసీ రాజ్యాధికారం భవిష్యత్తు దిశ. జనాభా మెజారిటీకి అధికారంలో ఎందుకు మైనారిటీ స్థానం? రాజకీయ అధికారానికి దూరమైన బీసీలు రాజకీయ అవకాశాల కోసం మహా ఉద్యమం చేయాలి. తద్వారానే పాలకులు స్పందిస్తారు. బీసీల రాజకీయ ఎదుగుదలతోనే అభివృద్ధి సాధ్యం. సో ఇక్కడ బీసీ రాజ్యాధికారం భవిష్యత్తు దిశ, అదేవిధంగా జనాభా మెజారిటీ అధికారంలోకి వచ్చినా కూడా బీసీలది మైనారిటీ స్థానం అన్నట్టు. అంటే తక్కువ జనాభా ఉన్నట్టుగా మైనారిటీలు ఏ విధంగా అయితే గుర్తిస్తారో వాళ్ళను అట్లా బీసీలను గుర్తించే పరిస్థితి ఈరోజు ఏర్పడిందని చెప్పుకోవచ్చు మనం. సో బీసీ రాజ్యాధికారం అనే భావనను కేవలం ఒక రాజకీయ నినాదంగా చూడడం సరైనది కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం, సమానత్వం, సామాజిక న్యాయం గురించి జరుగుతున్న పెద్ద చర్చలో భాగం. బీసీలు రాజకీయంగా బలపడాలంటే విద్య, ఆర్థిక స్వావలంబన, సామాజిక ఐక్యత, మేధో నాయకత్వం, మీడియా ప్రాప్యత, యువత భాగస్వామ్యం వంటి అంశాలను సమన్వయం చేసుకోవాలి. సంఖ్యాబలం మాత్రమే సరిపోదు. ఆ సంఖ్య ఒక చైతన్యవంతమైన రాజకీయ శక్తిగా మారాలి. అప్పుడు మాత్రమే బీసీ సమాజం తన చారిత్రక వెనుకబాటుతనాన్ని అధిగమించి నిర్ణయాత్మక పాత్ర పోషించగలదు. అదే సమయంలో భారత ప్రజాస్వామ్యం కూడా మరింత విస్తృతమైన సామాజిక ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబించే వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందన్నమాట. సో ఇక్కడ బీసీలు రాజకీయంగా బలపడాలంటే మెయిన్గా విద్య కానీ, జ్ఞానం కానీ, ఆర్థికంగా స్థిరపడినప్పుడే, బలపడినప్పుడే దానిలో ప్రభుత్వంలో భాగం కావడము, ప్రభుత్వ విధానాల్లో భాగం పంచుకోవడము, విధి విధానంలో భాగం పంచుకోవడము, సామాజిక సంక్షేమ ఆర్థిక పరిస్థితుల గురించి అవగాహన తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా ప్రధానంగా ఇక్కడ పాత్ర పోషిస్తాం అన్నమాట. ఇక బీసీ ముఖ్యమంత్రులు ఉన్న బీసీ రాజ్యాధికారం వచ్చిందా? భారతదేశంలో పలు రాష్ట్రాల్లో బీసీ వర్గాలకు చెందిన నాయకులు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి ఉన్నత పదవికి చేరుకోవడం మొత్తం బీసీ సమాజం రాజ్యాధికారాన్ని సాధించినట్లేనే అనే ప్రశ్నను పరిశీలించాల్సిన అవసరం ఉంది. రాజకీయ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము వ్యక్తిగత నాయకత్వం మరియు సామాజిక సాధికారత రెండు వేరువేరు అంశాలు. ఒక బీసీ నాయకుడు అధికారంలోకి ఉన్నప్పటికీ విద్యా, ఉపాధి, భూ హక్కులు, ఆర్థిక అవకాశాలు, పరిపాలన వ్యవస్థలో బీసీల ప్రాతినిధ్యం పెరగకపోతే దానిని సంపూర్ణ బీసీ రాజ్యాధికారంగా పరిగణించలేము. నిజమైన రాజ్యాధికారం అంటే కేవలం ఒక వ్యక్తి పదవిని అధిరోహించడం కాదు, ఒక సామాజిక వర్గం విధాన నిర్ణయాల్లో ప్రభావవంతమైన భాగస్వామిగా మారడం అన్నమాట. అంటే దేశంలో చాలా మంత్రులు బీసీ ముఖ్యమంత్రులు అయ్యారన్నమాట. అంటే ఒక వ్యక్తి అయితే సరిపోతుందా? కాదు. తాను ఆ వ్యక్తి అయినా కూడా తను చేయబోయే ఆ విధానాల్లో కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ భాగస్వాములుగా ఉన్నప్పుడే ఈ బీసీ రాజ్యాధికారం అనేది, అంటే బీసీ రాజ్యాధికారం అనేది ఒక ప్రాతినిధ్యము వహిస్తుంది అనమాట రూట్ లెవెల్లో. సో అట్లా ఒక వ్యక్తి కేంద్రంగా జరిగితేనే అది బీసీ రాజ్యాధికారం అనిపించుకోదన్నమాట. సో ఆ విధంగా దాంట్లో పాలు పంచుకోవడము, పరిపాలనా వ్యవస్థలో భాగం కావడము, ఈ విధంగా అయినప్పుడే దానికి రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినట్టు. లేదంటే ఒక వ్యక్తి అయినప్పుడు మాత్రము దాన్ని మనము పరిగణించలేమన్నమాట. సో బీసీలు అత్యధిక శాతం జనాభా ఉన్న ఫలితం అంతంత మాత్రమే. భారతదేశంలో బీసీలు జనాభా పరంగా అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ రాజకీయ అధికార నిర్మాణాల్లో వారి ప్రాతినిధ్యం ఆ స్థాయిలో కనిపించదు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు బీసీలు అత్యంత కీలక ఓటు బ్యాంక్గా మారతారు. ప్రభుత్వాల ఏర్పాటు, రాజకీయ విజయాలు, అధికార మార్పిడిలలో బీసీల ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.
అయినప్పటికీ ఎన్నికల అనంతరం విధాన నిర్ణయాలు తీసుకునే కేంద్రాల్లో కీలక పదవుల్లో అధికార నిర్మాణాల్లో వారి సంఖ్య తక్కువగా ఉండడం ఒక పెద్ద చర్చగా మారింది. దీనికి చారిత్రక సామాజిక నిర్మాణాలు, విద్యా అసమానతలు, ఆర్థిక వెనుకబాటుతనం, రాజకీయ నాయకత్వ కొరత వంటి అనేక కారణాలు కలిసి పనిచేశాయి. సంఖ్యలో ఎక్కువగా ఉండడం మాత్రమే అధికారాన్ని హామీ ఇవ్వదని, రాజకీయంగా సంఘటితమైన శక్తిగా మారినప్పుడే జనాభా బలం అధికార బలంగా మారుతుందని ఈ పరిస్థితి సూచిస్తుందన్నమాట. సో ఇక్కడ బీసీలో అత్యధిక శాతం ఉన్న ఫలితం మాత్రము అంతంత మాత్రమే వస్తూ ఉందన్నమాట. దాన్ని పూర్తి స్థాయిలో సంక్షేమం చేయకపోవడం కావచ్చు, బడ్జెట్ కేటాయించిన దాన్ని పూర్తి స్థాయిలో కేటాయించకపోవడం, రిలీజ్ చేయకపోవడం, ఇట్లాంటి అన్ని ఆర్థికపరమైన చిక్కులు కూడా వస్తూ ఉన్నాయి. విద్య అందకపోవడము, చాలా కులాలకు విద్య అందకపోవడము, ఆర్థికంగా బలపడకపోవడము, జ్ఞానము లేకపోవడము, చైతన్యం కాకపోవడము, రాజకీయంగా సంఘటితంగా ఒకే తాటిపైకి రాకపోవడము, ఇవన్నీ కూడా లోపాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో అత్యధిక జనాభాను కూడా ఫలితం శూన్యంగా కనిపిస్తూ ఉందన్నమాట. సో అది అట్లా ఉన్నది. ఇక బీసీల రాజకీయ విభజన అతిపెద్ద బలహీనత. ఇక విభజన అంటే మనము కులాల పరంగా చాలా వృద్ధిపరంగా చరిత్రాత్మకమైన ఎంతో చరిత్ర కలిగిన కులాలు కాబట్టి వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటూ రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం వాళ్ళ వృత్తులు చేసుకుంటూ ఒకరు ఆర్థికంగా ముందుకు పోతా ఉంటే వాళ్ళ ఏదైతే బిజినెస్ కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, అదేవిధంగా వ్యాపారాలు కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ రాజకీయంగా మాత్రము వాళ్ళు ముందుకు రాలేకపోయారన్నది ఇక్కడ వాస్తవం మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే బీసీల రాజకీయ ఎదుగుదలకు ప్రధాన అడ్డంకులు ఒకటి అంతర్గత విభజన. బీసీలు ఒకే సామాజిక సమూహం కాదు, వందలాది ఉపకులాలు, వృత్తి ఆధారిత సమాజాల సమూహారం. ఈ వైవిధ్యం సామాజికంగా గొప్పదైన రాజకీయంగా ఒకే దిశలో కదలడాన్ని కష్టతరం చేసింది. సో చూసారు కదా, వందలాది మంది ఉపకులాలు కావచ్చు, వృత్తిలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ వాళ్ళ చరిత్ర వస్తూ ఉంటుంటే వాళ్ళ చరిత్ర ఏదైతే ఉంటుందో వాళ్ళకి వచ్చిన కుల వృత్తుల ఆధారంగా వాళ్ళు బ్రతుకుతా వస్తూ ఉన్నారన్నమాట. కానీ రాజకీయంగా మాత్రము సంఘటితంగా కాలకపోయారనేది ఇక్కడ ప్రధానంగా చర్చ అన్నమాట. అయితే ప్రతి కులం తన ప్రత్యేక సమస్యలు, నాయకత్వము, రాజకీయ ప్రాధాన్యతలతో ముందుకు సాగడం వల్ల సమిష్టి రాజకీయ ఎజెండా బలహీనపడిందట. అయితే ప్రతి కులము సమాజాల సమూహారం ఏర్పడినా కూడా వాళ్ళ కులవృత్తులు చేసుకున్నప్పుడు కూడా సంఘటిత కాలేకపోవడం అనేది ఇక్కడ ప్రధానమైన ఒక చర్చ అన్నమాట. అయితే రాజకీయ ప్రాధాన్యతలతో ముందుకు సాగడం వల్ల సమిష్టి రాజకీయ ఎజెండా బలహీనపడిందట. సో రాజకీయ ప్రాధాన్యం అంటే మనం ఇప్పుడు చూసుకోవచ్చు, ఒక్కో కులానికి ఒక్కో సంఘము, ఒక్కో కులానికి ఒక్కొక్క రాజకీయ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయడము, వాళ్ళ ప్రాధాన్యత వేరేగా ఉండడము, వాళ్ళు అధికారంలోకి రావాలన్నా వీళ్ళు అధికారంలోకి అని చెప్పేసి, ఎందుకంటే ఓటు శాతం ఎక్కువ కాబట్టి వీళ్ళు కులాల సంఘటితంగా విడిపోవడము, వాళ్ళకు ఒక రాజకీయ ఎజెండా ఉండడము, ఇవన్నీ ప్రధానంగా చర్చ అన్నమాట ఇక్కడ. సో ఈ విభజనలకు తమ వ్యూహాలకు అనుగుణంగా వినియోగించుకున్న సందర్భాలు కూడా ఫలితంగా జనాభా పరంగా ఉన్న భారీ బలం ఎన్నికల సమయంలో కీలక శక్తిగా ఉన్నప్పటికీ అధికారాన్ని ప్రభావితం చేసే సంఘటిత రాజకీయ శక్తిగా మారడంలో బీసీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఇక్కడ మనకు ఈ విభజన ఏదైతే ఉందో కులాల పరంగా రాజకీయ ఎజెండా ఉండడము, దానిలో వ్యూహాలు కూడా ఏదైతే పార్టీ అధికారంలోకి రావాలో ఆ విధంగా వ్యూహాలు రచించడంలో భాగంగా కూడా సంఘటితంగా విడిపోవడం కూడా ఒక ప్రధానమైన మైనస్ పాయింట్ కూడా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. సో అట్లా అధికారాన్ని సంఘటితం చేయలేకపోవడం, అధికారం దిశగా బీసీలు రాజ్యాధికారం వచ్చే విధంగా సంఘటితం చేయలేకపోవడం కూడా అదొక భాగంగా ఈ యొక్క వ్యూహం అనేది కులాల పరంగా రాజకీయ ఎజెండా ఉండడం అనేది మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే అభివృద్ధి ఎందుకు కష్టమవుతుంది? సో రాజకీయ అధికారం అనేది కేవలం పదవులు పొందడం మాత్రమే కాదు, అభివృద్ధి దిశను నిర్ణయించే సాధనం కూడా. ప్రభుత్వ బడ్జెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, విద్యా సంస్థలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఉపాధి అవకాశాలు ఎలా పెంచాలి, సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయాలి వంటి కీలక రాజకీయ వ్యవస్థలోనే తీసుకోబడతాయి. ఒక వర్గం ఈ నిర్ణయాత్మక స్థాయిలో తగిన ప్రాతినిధ్యం పొందకపోతే వారి అవసరాలు, సమస్యలు, అభివృద్ధి ఆశయాలు ప్రభుత్వ ప్రాధాన్యతలో వెనుకబడే అవకాశం ఉంటుంది. సో చూశారు కదా, ఇప్పుడు రాజకీయం అనేది కేవలం పదవుల కోసం మాత్రమే కాదు, అభివృద్ధి కోసం ఏర్పడిన వ్యవస్థ. కాబట్టి అభివృద్ధిలో దిశను నిర్ణయించే దిశలో స్థాయిలో ఉండకపోతే వాళ్ళు చేయాల్సిన అభివృద్ధి, ఆర్థిక, సామాజిక, రాజకీయ అయితే లబ్ధి ఉంటుందో దాంట్లో భాగం పంచుకోకపోతే, దానిలో ఉండకపోతే, విధి విధానాల్లో ఉండకపోతే ఆ నిర్ణయాలు అనేది ఒకే వర్గం మీద నిర్ణయాలు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఉండకపోతే నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు రాజకీయ శక్తిగా ఏర్పడి రాజ్యాధికారం దిశగా వెళ్ళి రాజ్యాధికారం సాధించిన తర్వాత దానిలో పాలు పంచుకున్న తర్వాతనే ఎక్కడ స్కూల్ పెట్టాలి, ఎక్కడ ఆర్థిక వనరులు సమకూర్చాలి, ఎక్కడ వాళ్ళకి మార్కెట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ విధంగా ఫోకస్ చేసినప్పుడే వాళ్ళకు ఆర్థికంగా ఒక స్థిరమైన పునాది కానీ
ప్లేస్ కానీ మన ప్లాట్ఫామ్ కానీ క్రియేట్ చేయబడుతుంది అన్నమాట. అయితే రాజకీయ సాధికారత అనేది సామాజిక శాస్త్రవేత్తలు విద్యా ఆర్థిక సామాజిక అభివృద్ధికి పునాదిగా పరిగణిస్తారు. రాజకీయంగా బలహీనంగా ఉన్న సమాజాలు చాలా సందర్భాల్లో ఇతర రంగాల్లో కూడా వెనుకబడే పరిస్థితిని ఎదుర్కొన్నాయట. సో ఇట్లా రాజకీయంగా బలహీనంగా ఉన్నా కూడా అంటే చాలా సమాజాలు ఇతర రంగాల్లో కావచ్చు, ఇక వేరే వేరే రంగాలు కావచ్చు, ఎవరైతే స్థిరపడినారో దానిలో కూడా వెనుకబడి ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి, అన్ని దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు కావచ్చు, కొన్ని వ్యవస్థలు కావచ్చు వాళ్ళ చేతుల్లోనే విధిగా నడుస్తూ ఉంటాయి. సో ఇట్లా 90% ఉన్న జనాభాగా ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా కావచ్చు, ఈ బీసీలో ఉన్న కొంతమంది కింది స్థాయి కులాలు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యాపార రంగంలోకి రాకపోవడం, ఇండస్ట్రియల్ రాకపోవడం, ఇట్లాంటి అన్నీ కొన్ని చేతుల్లో ఉండిపోవడం అన్నమాట. సో అట్లా కూడా వెనుకబడతరం కొనసాగుతుంది అన్నమాట వేరే వేరే రంగాల్లో. సో ఇక ఆర్థిక బలం లేకుండా రాజకీయ బలం సాధ్యమా? రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కేవలం జనాభా లేదా ఓటు శక్తి మాత్రమే సరిపోదు. ఆర్థిక వనరులు, సంస్థాగత బలం, మీడియా ప్రాప్యత, సామాజిక నెట్వర్క్లు కూడా అవసరం. అనేక బీసీ వర్గాలు ఇప్పటికీ చిన్న స్థాయి వ్యవసాయం, సాంప్రదాయ వృత్తులు, అసంఘటిత రంగాలపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. చూశారు కదా, ఇప్పటికీ రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే కేవలం జనాభా ఓటు సరిపోదు. దానికి యువత తోడు కావాలి, మీడియా తోడు కావాలి, సంఘాలు తోడు కావాలి, కులాలు తోడు కావాలి, ఆర్థికంగా తోడు కావాలి. ఇవన్నీ తోడైనప్పుడే అది మళ్ళీ అన్నీ అయినప్పుడే ఇదంతా సక్సెస్ అవుతుంది అనమాట. సో దాంట్లో ఇది ఒక భాగం అనమాట. అయితే ఇప్పటికీ బీసీ వర్గాలు చిన్నస్థాయి వ్యవసాయము కావచ్చు, ఇక ఇతరత్ర కుల వృత్తులు కావచ్చు, అవి ఇక్కడికి కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఆ రంగాలపై ఆధారపడుతూ ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు కులం ఏతుందో వాళ్ళ వృత్తి కావచ్చు, ఇప్పుడు మేదరోళ్ళు అయితే బుట్టలు వేయడం కావచ్చు, కుమ్మరోళ్ళు అయితే కుండలు వేయడం కావచ్చు, ఇట్లాంటి అన్ని ముద్రాదులు అయితే చేపలు పట్టడం కావచ్చు, గంగపుత్రులు అయితే ఇవి సముద్రాల్లో వేటకి వెళ్ళడం కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా వాళ్ళ తరతరాలుగా కొనసాగుతూ వస్తూ ఉంది అన్నమాట. అందువల్ల బీసీ రాజకీయ సాధికారత గురించి మాట్లాడేటప్పుడు ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో సాంప్రదాయ వృత్తులను ఆధునిక పరిశ్రమలుగా, సహకార సంఘాలుగా, మార్కెట్ ఆధారిత వ్యవస్థలుగా అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక బలం పెంచుకోవచ్చు. ఆర్థిక శక్తి పెరిగినప్పుడే రాజకీయ శక్తి కూడా మరింత స్థిరంగా రూపుదిద్దుకుంటుంది. సో ఈ చిన్న ఎవరైతే వృత్తులు వేసుకుంటూ ఉంటారో వాళ్ళకు ఆధునిక పరిశ్రమలుగా తీర్చిదిద్దడం, అంటే పెద్ద పెద్ద కంపెనీలకు పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించడము, ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేయడము, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము, వాళ్ళకి లోన్లు ఇవ్వడము, ఇట్లాంటి అన్ని సపోర్ట్ ఇచ్చినప్పుడు ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది వాళ్ళకు. అంటే వృత్తులు కాస్త కంపెనీలుగా మారుతాయి, కంపెనీలు కాస్త ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ వృత్తులకు ఒక కంపెనీకి రూపుదిద్దుకుంటాయి. కాబట్టి ఆ విధంగా ఆర్థికంగా బలం చేకూరుతుంది. కాబట్టి అట్లా రాజకీయ శక్తిగా బలంగా మారేందుకు ఈ ఆర్థిక శక్తి ఉపయోగపడుతుందని చెప్పేసి మనకు అర్థమవుతా ఉన్నది ఇక్కడ. అయితే బీసీలు రాజకీయంగా ఎదగాలంటే ఏమి చేయాలి? బీసీ సమాజం రాజకీయంగా బలపడాలంటే ముందుగా విద్యను ఆయుధంగా స్వీకరించాలి. అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనం ఏదైనా చేయాలంటే దాని గురించి నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో దాని నాలెడ్జ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నమాట. సో అట్లా రాజకీయంగా సంఘటితం కావాలంటే ఫస్ట్ విద్యా పరంగా మనము సంఘటితంగా అయ్యి విద్యను ఫస్ట్ అభ్యసించాలన్నమాట. ఎవరైతే విద్య ఇప్పటికీ అందుబాటులోకి రాలేదో బీసీ సమాజంలో కావచ్చు, ఎస్సీ సమాజంలో కావచ్చు, ఎస్సీ సమాజంలో కావచ్చు, వాళ్ళు విద్యను అభ్యసించాలని చెప్పేసి మొదటి ప్రాధాన్యత అనమాట. అయితే విద్య సామాజిక చైతన్యాన్ని పెంచుతుంది, నాయకత్వాన్ని నిర్మిస్తుంది, పరిపాలన అవకాశాలను తెరుస్తుంది. సో ఇటు నాయకత్వం కావచ్చు, అటు అవకాశాలు కావచ్చు, అది తీసుకొచ్చి పెడుతుంది మనకన్నమాట. సో అదే సమయంలో ఉపకుల విభేదాలకు అతీతంగా ఉమ్మడి రాజకీయ దృష్టిని నిర్మించుకోవాలి. స్థానిక సంస్థల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిల వరకు నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్టు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి కదా. ఈ బీసీ ఉద్యమము ఒకటేసారి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఇక 42% అమలు కాదన్న తర్వాత ఏ విధంగా ఉద్యమాలు చేశారో, ధర్నాలు చేశారో, ముట్టడించారో, సీఎం క్యాంప్ ఆఫీస్ని కావచ్చు, అక్కడ సెక్రటరీని కావచ్చు, ప్రభుత్వం నిలదీయడం కావచ్చు, ఎందుకు హామీ ఇచ్చారు, మీరు బీసీలను కేవలం ఓట్లుగానే చూస్తున్నారా అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగినప్పుడు వాళ్ళను కొంచెము ఈ మున్సిపల్ సంబంధించి, స్థానిక సంస్థలకు సంబంధించి వాళ్ళు జీవో కూడా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది సర్పంచులు కూడా కావడం జరిగినది. అంతకంటే ముందున్న సర్పంచులు ఇప్పుడు కూడా పెరగడం కూడా జరిగిందనమాట. సో అట్లా ప్రాతినిధ్యము పెంచడం అన్నమాట. సో అట్లా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడే వీళ్ళు అమలు చేస్తారన్నమాట. సో అంతవరకు వీళ్ళు చేయరన్నమాట. అట్లా మిగిలిపోకుండా ఉంటుందన్నమాట. సో డిజిటల్ మీడియా యువతను రాజకీయ చర్చల్లో భాగస్వాములు చేయడము, సామాజిక మాధ్యమాలు, ప్రజా వేదికలను వినియోగించి తమ సమస్యలను, అభిప్రాయాలను సమర్థంగా
వ్యక్తీకరించాలి. సో ఈ వేదికలు ఏవైతే ఉన్నాయో సంఘటితం చేసేందుకు ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, డిజిటల్ మీడియా కావచ్చు, ప్రధాన మీడియా కావచ్చు, బయట జరిగే మీటింగ్లు కావచ్చు, చర్చలు కావచ్చు, దీంట్లో యువతను ప్రధానంగా భాగస్వామ్యం చేయడం కూడా ఒక భాగం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అభిప్రాయాలను సమర్థంగా స్వీకరించాలన్నమాట. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతర రాజకీయ చైతన్యంతో ముందుకు సాగినప్పుడే బీసీ సమాజం తన సంఖ్యాబలాన్ని రాజకీయ ప్రభావంగా మార్చుకోగలదు. నిరంతరము చైతన్యం అంటే కేవలము బీసీ ఉద్యమం నడుస్తుంది కాబట్టి అక్కడ ఓట్ల వరకే, రాజకీయంగా వరకే, అక్కడ వరకే మాట్లాడకుండా నిరంతరం తన సమాజం కోసం ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో, ఎస్సీ కులాలు ఉన్నాయో, ఎస్టీ కులాలు ఉన్నాయో వాళ్ళు చైతన్యం పొందుతూ రాబోయే తరాలకు చైతన్యం నింపుతూ ఏ విధంగా అయితే ముందుకెళ్తామో ఆ విధంగా చైతన్యం అవుతూనే వీళ్ళు సంఘటితంగా ఉంటూనే ఆర్థికంగా ఉంటూనే వీళ్ళని ఏకతాటిపైకి తీసుకొచ్చినా ఎప్పుడైనా ఇది కంటిన్యూ అవుతుంది అన్నమాట. లేదంటే ఒక దగ్గర ఎండు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని బీసీ సమాజం తన చైతన్యాన్ని ఖచ్చితంగా విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళ సపోర్ట్ తీసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చైతన్యం కావాల్సిన అవసరం ఎప్పటికప్పుడు ఉంటుంది అన్నమాట. సో ఇట్లా చరిత్రలో అధికార నిర్మాణాలు ఎలా ఏర్పడ్డాయి? భారతీయ సమాజ చరిత్రను పరిశీలిస్తే శ్రమ ఆధారిత వృత్తులు నిర్వహించిన వర్గాలు ఉత్పత్తి వ్యవస్థకు కేంద్రంగా ఉన్నప్పటికీ విద్యా, పరిపాలన, జ్ఞాన నిర్మాణం, పాలన వ్యవస్థలపై నియంత్రణ కొన్ని వర్గాల చేతుల్లో కేంద్రీకృతమైంది. సో భారతీయ సమాజం అనేది చరిత్రలో చూసుకుంటే ఈ కులాలు అనేది వాళ్ళ వృత్తిపరమైన నిర్వహించిన వర్గాలు కాబట్టి దీంట్లో భాగస్వామ్యం కాలేకపోయారు. విద్య కావచ్చు, పరిపాలన కావచ్చు, జ్ఞాన నిర్మాణం కావచ్చు, పాలన వ్యవస్థలో భాగం కాకపోవడం అనేది ఇక్కడ ఒక ప్రధానమైన చర్చ అన్నమాట. రైతులు ఆహారాన్ని పండించారట, చేతి వృత్తుల వారు అవసరమైన వస్తువులను తయారు చేశారంట, పశుపోషకులు ఆర్థిక వ్యవస్థకు తోడ్పడ్డారట. కానీ అధికారాన్ని నిర్వహించే విద్యా సంస్థలు, పరిపాలన అవకాశాలు, సామాజిక ప్రతిష్ట వేరే దిశలో కేంద్రీకృతమయ్యాయంట. సో ఇక్కడ రైతులేమో ఆహారాన్ని పండించడము, చేతి వృత్తుల వారు అవసరమైన వస్తువులను సృష్టించడము, పశుపోషకులు ఆర్థిక వ్యవస్థను పెంపొందించడము ఇట్లా తోడ్పడ్డారు. కానీ వాళ్ళకు కావాల్సిన ప్రధానమైన ఎవరైతే అధికారం కోసం కావాల్సిన దిశగా వాళ్ళు వెళ్ళలేదనేది ఇక్కడ చరిత్ర చెప్తున్న సత్యం అన్నమాట. సో ఈ చారిత్రాత్మక అసమానత తరతరాలుగా కొనసాగడం వల్ల రాజకీయ నాయకత్వం పెరగడానికి అవసరమైన సామాజిక, ఆర్థిక పునాదులు బీసీ వర్గాల్లో బలంగా ఏర్పడలేదట. స్వాతంత్రం తర్వాత రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చిన చరిత్ర సృష్టించిన అంతరాలు ఒక్క రోజులో తొలగిపోలేదంట. చూసారు కదా, చారిత్రక అసమానత తరతరాలుగా కొనసాగడము, వాళ్ళు రాజకీయంగా ఎదగకపోవడము, వాళ్ళకు సంఘటితం కాకపోవడం అనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. అయితే స్వాతంత్రం తర్వాత కూడా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఉన్నా కూడా అవి ఇంకా సంఘటితం కాకపోవడము, ఇచ్చినా కూడా అవి ఒక్క రోజులో అంతరాలు తొలగలేకపోవడం అనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదన్నమాట. సంఖ్యాబలం నుంచి రాజ్యాధికారానికి ప్రయాణం. బీసీల భవిష్యత్తు గురించి చర్చించినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సంఖ్యలో మెజారిటీగా ఉండడము, అధికారంలో ప్రభావవంతమైన శక్తిగా మారడము రెండు వేరు విషయాలు. సో ఇక్కడ ప్రభావవంతమైన శక్తిగా మారడం ఒకటి, సంఖ్యాబలంగా మెజారిటీగా ఉండడము ఒకటి అన్నమాట. రెండు విధాలుగా ఉంటుంది అన్నమాట. జనాభా బలం రాజకీయంగా బలంగా మారాలంటే విద్య, ఆర్థిక స్వావలంబన, సామాజిక ఐక్యత, సంస్థాగత నిర్మాణము, దీర్ఘకాలిక రాజకీయ దృష్టి అవసరం. కేవలం ఎన్నికల విజయాలు కాదు, విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం, పరిపాలన వ్యవస్థలో ప్రాతినిధ్యం, జ్ఞాన రంగాల్లో ఆధిపత్యం, మీడియా ప్రాప్యత వంటి అనేక అంశాలు కలిసి రాజ్యాధికారాన్ని నిర్మిస్తాయి. బీసీ సమాజం ఈ రంగాల్లో సమగ్రంగా ముందుకు సాగగలిగితేనే సంఖ్యాబలం నిజమైన రాజకీయ శక్తిగా మారుతుంది. అదే సమయంలో ప్రజాస్వామ్యం కూడా మరింత ప్రాతినిధ్యపూర్వకంగా సమానత్వాన్ని ప్రతిబింబించే వ్యవస్థగా బలపడుతుందన్నమాట. సో ఇట్లా విద్య కానీ ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కానీ అవకాశాలు పొందడము, దానిలో భాగస్వాములుగా ఉండడము, మెయిన్గా ఆర్థికంగా బలం చేకూర్చుకోవడము, సంఘటితంగా ఉండడము, అదేవిధంగా కేవలం ఒక వర్గం కోసం కాకుండా అన్ని వర్గాల కోసము సమానంగా పాటుపడము, ఇవన్నీ కూడా చాలా అంశాలు పాత్ర పోషిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నిరంతరం చైతన్యం అవుతూనే వాళ్ళు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళ చరిత్ర వాళ్ళు తెలుసుకుంటూనే ఆర్థికంగా బలపడినప్పుడే రాజకీయంగా బలపడతామని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా విద్య కానీ ఆర్థికంగా కానీ మనం బలపడినప్పుడే రాజకీయంగా బలపడతాం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చూడండి, ఒకసారి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.